జై హింద్ సార్. జై హింద్ జేడి. ఇప్పుడే నువ్వు పంపించిన ఫోటో చూశాను. ఇదంతా చేసింది ఆ అవినాష్ వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే, డిమాండ్స్ ఏంటంట? కృష్ణమూర్తి గారితో కేసు విత్డ్రా చేయించి పర్సుతో వాళ్ళని కలవమని చెప్పారు సార్. 12 వరకు టైం ఇచ్చారు సార్. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నారు జేడి? చేయడానికి ఏముంది సార్, ఇంకో 30 minutesలో వాడు మాకు లొకేషన్ పెడతాడు. మేము అక్కడికి వెళ్ళము, వాడి మీద కేసు కొట్టేయము. సో నా గెస్ కరెక్ట్ అయితే ఇంకో 1 hourలో ప్రతి టీవీ ఛానల్లో నా ఫోటో, కేదార్ ఫోటో వస్తుంది సార్. మ్యామ్, కరెక్టే రమ్య. మమ్మల్ని కాపాడడం కోసం ఒక ఆడపిల్ల చావుకి అన్యాయం చేయలేం. నేను ముగ్గురు చావుకి సమాధానం చెప్పాలి సార్. మా ఇద్దరి కోసం మా ముగ్గురి చావులు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోనివ్వలేను సార్. నాకు మీ ఎమోషన్ అర్థమవుతుంది జేడి, కానీ నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది హార్ట్తో కాదు, బ్రెయిన్తో. నా బ్రెయిన్ కూడా నా స్వార్థం కోసం వాడి ముందు తల వంచమని చెప్పడం లేదు సార్. మనిషన్నా ప్రాణమన్నా విలువలేని ఆ ముగ్గురి ముందు ఇప్పుడు నేను తగ్గితే జీవితాంతం వాడి మాటలకి నేను ఆడాలి. అది నేను చేయలేను సార్. ఇప్పుడు వాడి ముందు మేం తల వంచితే మేం వేసుకున్న యూనిఫామ్కి, చేసిన ప్రమాణానికి అర్థమే ఉండదు సార్. మీ ఫొటోస్ బయటకు వస్తే సిటీలో ఉన్న ప్రతి రౌడీ మీ ఇంటి ముందుంటారు జేడి. మీ మీద కోపంతో మీ కుటుంబం ప్రాణాలు తీయడానికి వస్తారు వాళ్ళు. తెలుసు సార్, మేం మా కుటుంబం ముందుండి పోరాడగలం సార్. కానీ నా లాభం కోసం ఒక తాత తన మనవరాలికి జరిగిన అన్యాయానికి మనం న్యాయం చేస్తామని నమ్మారు సార్. ఆ నమ్మకాన్ని చంపి నేను బతకలేను సార్. మీ ఐడెంటిటీస్ బయటపడితే మీరు నమ్మే డిపార్ట్మెంట్ మీ వెంట ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. మీరెవరో తెలిసిపోతే మీరు అండర్ కవర్ కాప్స్గా పనికిరారు కాబట్టి డిపార్ట్మెంట్ మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేయొచ్చు. పర్వాలేదు సార్, పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. అప్పుడు మీ చేతుల్లో ఈ కేసు ఉండదు జేడి. నువ్వు నమ్ముతున్న న్యాయం నువ్వు చెయ్యలేవు. కానీ నేను నమ్మిన డిపార్ట్మెంట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను సార్. ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్గా మా అందరికంటే చాలా ఎత్తుకు ఎదిగిపోయావు జేడి. ఇన్ని రోజులు నువ్వు చేసిన డ్యూటీ ఒకవైపు, ఇవాళ నువ్వు నమ్మిన న్యాయం కోసం నిలబడ్డం ఇంకోవైపు. నువ్వు నా ఎదురుగా ఉంటే సెల్యూట్ చేసేవాణ్ణి. ఈ ఫోటో చూశాక వెనకడుగు వేస్తావనుకున్నాను. ఇంట్లో వాళ్ళ పేరు చెప్తే భయపడతావనుకున్నాను. ప్రాణంగా చూసుకునే యూనిఫామ్ పోతుంది అంటే తడబడతావనుకున్నాను. సస్పెన్షను అంటే అరసెకండ్ కూడా ఆలోచించకుండా పర్వాలేదు అన్నావు చూడు. అక్కడ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా గెలిచి నిన్ను ట్రైన్ చేసినందుకు నన్ను గెలిపించేశావు జేడి. థ్యాంక్ యూ సార్. కానీ ఇదంతా నేను గెలవాలనో లేదా మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనో చెప్పలేదు సార్. ఇంకో సుమాని మనం చూడకూడదు అంటే అవినాష్ లాంటి వాళ్ళు బయట ఉండకూడదు సార్. బయట ఉండకుండా మనం ఏం చేయలేము, కానీ ఈ ప్రపంచంలో ఉండకుండా చేయగలం చేయడి. ఈ కేసు కోర్టులో నిలబడదు జేడి. ఆ మినిస్టరు ఆల్రెడీ ఆ ముగ్గురు ఇన్సిడెంట్ జరిగిన రోజు సిటీలోనే లేరని ప్రూఫ్స్ రెడీ చేసుకుంటున్నాడు. లాయర్ నుంచి జడ్జిల వరకు అందరినీ కొనేశాడు. కొంతమందిని డబ్బుతో, ఇంకొంతమందిని ఆయన పవర్తో నోళ్లు మూయించేశాడు. కొడుకుని కాపాడుకోవడానికి మినిస్టర్ ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. కానీ సార్, మన దగ్గర యాక్సిడెంట్ వీడియో ఉంది కదా. అది ఫేక్ అని చెప్తారు కేడి. వీడియో క్లారిటీ లేదని లాయర్ అంటాడు, అవునని జడ్జి గారు చెప్తారు. అవును, రాయుడు మీరు అనుకున్నంత చిన్నవాడు కాదు. పవర్తో ప్రతిసారి గెలవలేం జేడి.
ఈ యూనిఫామ్ వేసుకొని ఇలాంటి క్రిమినల్స్ తప్పించుకుని తిరుగుతూ ఉంటే చూస్తూ ఉండకూడదు. సో నువ్వు చెప్పు జేడి, వాళ్ళని ఏం చేద్దాం? ఎన్కౌంటర్ చేద్దాం సార్, ఎన్కౌంటర్ చేద్దాం సార్, ఎన్కౌంటర్ చేద్దాం సార్. ఒక ఆడపిల్లని జంతువుల మీద పడి చెడిపేసి చంపేసిన ఆ ముగ్గురిని పరిగెత్తించి 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 చంపేద్దాం సార్. కానీ మ్యామ్, ఆ పని చేస్తే మినిస్టర్ మిమ్మల్ని వదిలిపెట్టాడు మ్యామ్. ప్లాన్ చేసి ఎన్కౌంటర్ చేశారని గొడవ చేస్తాడు. మీడియా కూడా అంత ఈజీగా ఈ కేసుని వదిలిపెట్టదు. అవును జేడి, రమ్య చెప్పింది కరెక్ట్. ఈ ఎన్కౌంటర్కి మన దగ్గర సమాధానం ఉండదు. పర్లేదు సార్, ఇంటర్నల్ ఎంక్వైరీలో కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను. ఆ ముగ్గురు మనుషులు కాదు సార్, చేసిన తప్పుకి కొంచెం కూడా బాధ లేదు. ఎదుటి వాళ్ళ బాధని చూసి ఆనందించే మృగాలు సార్ వాళ్ళు. వాళ్ళకసలు బతికే అర్హతే లేదు. నేను నమ్మే న్యాయం న్యాయస్థానమే చేయలేకపోతే నేను చేస్తాను సార్. ఓకే, గో హెడ్. ఏమైనా సరే చూసుకుందాం. ప్లాన్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను ఢిల్లీ నుంచి త్వరగా వచ్చేస్తాను. ఓకే సార్. అమ్మా, మీతో మాట్లాడొచ్చా అమ్మా? చెప్పండి పెద్దయ్య. నా మనవరాలి కోసం, నేను అడిగిన ఒక్క మాట కోసం నువ్వు నీ పానాన్ని, నీ కుటుంబాన్ని కూడా ప్రమాదంలో పెట్టడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు నీ ఉద్యోగానికి నష్టం కలుగుతుందని తెలిసి కూడా నా మనవరాలికి న్యాయం చేస్తానంటున్నావు. వద్దమ్మా. కానీ పెద్దయ్య, ఆ పని నేను చేస్తానమ్మా. ఆ ముగ్గురిని నేను చంపుతా, ఆ ముగ్గురిని నేను చంపుతా, ఆ ముగ్గురిని నేను చంపుతా, ఆ ముగ్గురిని నేను చంపుతా. మీలాంటి న్యాయం చేసేవాళ్ళు, మాలాంటి బలం లేనోళ్ళ పక్కన నిలబడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారమ్మా. నాలాంటోడు ఈ స్టేషన్ నుంచి కన్నీళ్లతో కాకుండా నమ్మకంతో బయటికి పోవాలమ్మా.